Hallelujah. Thank you, Jesus. Praise God. Praise God. Praise God. Praise God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Master. Thank you, Master. Thank you. Thank you, Master. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Hallelujah. 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 Ori rara baba baba shabara bara. Ora rara bo sharandara darankara bori baba. Hallelujah. Thank you, Jesus, Master. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము. పదిహేనవ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆ దూతలు
తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 2024 సంవత్సరాల క్రితం యూదా దేశంలో బెత్లెహేమ్ అనేటటువంటి గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు సత్రములో చోటు దొరకలేదు. ఏ సత్రంలో కూడా ఏ ఇంట్లో కూడా చోటు దొరకలేదు. ఒక పశువుల పాక దొరికింది. అక్కడ ఆమె ప్రసవించి ఒక శిశువును కని పశువుల తొట్టిలో పుత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టింది. ఆ రాత్రి గొర్రెల కాపరులు కొందరు తమ మందలను కాచుకొనుచుండగా పరలోకం నుండి ప్రభుదూత దిగివచ్చి వారికి సువర్తమానము తెలియజేసింది. ఏమనంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో ఆ దూత చెప్పాడు. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి దేవుణ్ణి స్తోత్రం చేశారు. ఈ విధంగా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రాలు చేశారు. స్తోత్రాలు చేసిన తర్వాత వాళ్ళు పరలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఏం జరిగిందో మనం చదివాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేశాడు. మనము త్వరగా వెళ్ళి బెత్లెహేముకు త్వరగా వెళ్ళి మనము ఆ యొక్క శిశువును చూచి వస్తాము అని చెప్పి వాళ్ళు ఆ రక్షకుణ్ణి, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఆ శిశువును చూచి వస్తామని వాళ్ళు త్వరగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి దేవదూత వారికి తెలియచెప్పినట్టుగానే వాళ్ళు యోసేపును మరియను ఆ యొక్క పశువుల తొట్టిలో పొత్తిగుడులతో చుట్టబడిన శిశువును చూచి ఎంతగానో వారు
ఆనందించారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనసారా వాళ్ళు ఆరాధించుకున్నారు. అక్కడ ఈ గొర్రెల కాపరులు ప్రభుదూత వారితో చెప్పిన సంగతులు అక్కడ ప్రచురం చేశారు. అది విని అనేక మంది ఆశ్చర్యపడ్డారంట. అది విని అనేక 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. అయితే తల్లి అయిన మరియ మాత్రము ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకుందంట. ఆ తర్వాత గొర్రెల కాపరులు వాళ్ళు తిరిగి వెళుతూ వారు విన్న వాటిని కన్న వాటిని అంతా ప్రచురించుచు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇది మనము చదివినటువంటి వాక్య భాగము. ఇందులో నుంచి మనకు సంఘానికి సంఘం అంటే మనమే, మనకు అవసరమైన కొన్ని విషయాలు మనము ఇందులో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనము తెలుసుకుంటాం. మొదట దూతలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ఎవరి ద్వారా తెలియజేశాడు? ప్రభు యొక్క దూత ద్వారా తెలియజేశాడు. దేవుడు ఆ రోజు గొర్రెల కాపరులకు తెలియజేసినట్టుగానే మనము క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాల్లో మనం చూసినప్పుడు, రాజుల యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు, అలాగనే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబో విషయాలన్నీ తెలియజేస్తూ తన ఆత్మ ప్రేరేపణతోనే వాటిని వ్రాయించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక సంఘ కాపరిని ఏర్పాటు చేసుకొని ఆ సంఘ కాపరికి కొంతమందిని అప్పగిస్తాడు. సంఘ కాపరి, గొర్రెల కాపరి అయితే విశ్వాసుల్ని గొర్రెల మందగా అతని చేతికి అప్పగిస్తాడు. ఆ గొర్రెల కాపరి పని ఏమిటంటే వాటిని బాగా మేపాల, వాటిని కాపాడాల, లెక్క అప్పగించాల. ఎవరికి? దేవునికి. ఇది కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెల కాపరులకి ఎవరు సువర్తమానం తీసుకొచ్చారు? పరలోకం నుండి ప్రభు దూత. అంటే పరలోకానికి ఆ యొక్క గొర్రెల కాపరులకు మధ్య ఎవరున్నారు? ప్రభు యొక్క దూత. ఇప్పుడు పరలోకానికి మీకు మధ్య ఎవరున్నారు? ఎవరున్నారు? పరలోకానికి మీకు మధ్య ఉన్నారు ఎవరు? ఉండవాలి. బాగా అర్థం చేసుకోండి. ఆ రోజు ప్రభు దూత, ఈరోజు ఇప్పుడు నన్ను చూడండి. పరలోకానికి మీకు మధ్య ఎవరుండరు? నేనున్నా. ఎవరున్నారు? పాస్టర్. అవును. మీకు పరలోక వర్తమానం ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు పాస్టర్ చెప్తున్నాడు. అర్థమైందా? దేవుని ఆత్మ పాస్టర్లో ఉండి మనకు మీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు సెలవిచ్చిన ప్రకారం దేవుని యొక్క దూత ఆ యొక్క గొర్రెల కాపురులకు తెలియజేసి, అలాగనే దేవుని ఆత్మ నాలో ఉండి మనందరితో మాట్లాడుతున్నాడు అనేది వాస్తవం. సంఘ కాపరి పరలోక ప్రతినిధి అన్నమాట. హల్లెలూయా. అంబాసిడర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. లేకపోతే అంబాసిడర్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. పరలోక ప్రతినిధి. హల్లెలూయా. లేకపోతే అంబాసిడర్ ఆఫ్ క్రీస్తు యొక్క రాయబారి. దేవుడు సంఘ కాపరిని ఏర్పరచుకుని
సంఘ కాపరి ద్వారా పరలోక సువర్తమానాన్ని దేవుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రకటింపజేస్తాడు, బోధింపజేస్తాడు. ఇది మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ సంఘములో చేర్చాడు దేవుడు అంటే మీతో ఎవరి ద్వారా మాట్లాడతాడంటే దేవుడు మీకు ఎవరినైతే సంఘ కాపరిగా ఏర్పాటు చేశాడో ఆ సంఘ కాపరి ద్వారానే మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో దీన్ని మీరు తెలుసుకోవాలి. చాలామంది సంఘ కాపరి ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడతాడు కదా, అలాగే మన అసిస్టెంట్ పాస్టర్సు సేవకులందరూ మన పాస్టరే కదా, మన యొక్క సేవకులే కదా అన్న చిన్న చూపు ఉంటుంది. సాధారణంగా ఆలోచన చేస్తారు. దానివల్ల వారు చెప్పేది వినరు, పెద్దగా పట్టించుకోరు, లెక్కలేదు. ఎందుకంటే అలవాటు అయిపోయినారన్నమాట. ఏమైపోయారు? మామూలు అయిపోయిందన్నమాట. దానివల్ల పరలోక సువర్తమానము లేక పరలోక సందేశము, ఉపదేశము అలాగా ఆలోచించే వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. వేరే స్పీకర్స్ వైపు చూస్తూ ఉన్నారు. ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ వస్తే వాళ్ళ మీద దృష్టి పెడతా ఉంటారు. కానీ దేవుడు మిమ్మల్ని ఎవరి చేతికి అప్పగించాడో ఆ సంఘ కాపరి ద్వారానే దేవుడు మాట్లాడతాడు అనేది మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ మొదట ఇందులో మనకు అర్థమయ్యేది అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న సేవకులు దూతలు అన్నమాట. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న సేవకులు దూతలు, వాయువులు. హల్లెలూయా. అగ్ని జ్వాలలు లాంటి వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే అక్కడ మనకు ఆ విషయాలు కనపడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దూత వచ్చి మాట్లాడాలా అని ఎవరన్నా ఈ క్రిస్మస్ సీజన్లో మాట్లాడుతూ ఉంటే ఒక దూత రెక్కలు కట్టుకొని నేను నిలబడితే అప్పుడు మీరు దూత అనుకుంటారేమో. కానీ రెక్కలు కట్టుకొని వచ్చిన దూత మాట్లాడదు. దేవుడు ఎవరిని పాస్టర్గా ఏర్పరచుకున్నాడో, ఎవరిని దేవుడు అభిషేకించుకున్నాడో వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు ఎవరిని సంఘ కాపురిగా ఏర్పాటు చేశారో, సంఘ కాపురితో పాటు ఎవరెవరు అభిషేకించబడి సంఘములో పరిచర్య చేస్తున్నారో వాళ్ళ ద్వారానే దేవుడు చెప్పండి మాట్లాడతాడు. హల్లెలూయా. వేరే వైపు చూడకూడదు, చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తెలియజేయాల్సిన సమాచారాలన్నీ దేవుడు సంఘ కాపురుల ద్వారానే చెప్పండి తెలియచేస్తాడు. రెండవది, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనము దేవుని సన్నిధికి వచ్చే ముందుగా మనం ఒకరినొకరము పురికొల్పుకోవాలి. హల్లెలూయా. ఒకరొకరిని ప్రోత్సహించుకొని మనం అందరము కలిసి రాగలగాల. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. మనం సాధారణంగా ఏం మాట్లాడతామంటే వాళ్ళతో ఏం చెప్పేది, ఈరోజు ఆదివారం అని తెలియదా, ఈరోజు శుక్రవారం అని తెలియదా, మరలా వాళ్ళకి చెప్పేది ఏంటి అని మనం అనుకుంటాం. అయితే మనము ఒకరినొకరు పురికొల్పుకోవటం ద్వారా సాతాను యొక్క ముసుగు పారిపోతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతారు. అంటే మీకు తెలియదు, చాలామంది సాతాను ముసుగు చేత కప్పబడి ఉంటారు. అవిశ్వాసులైన వారి మనోనేతల సాతాను గుడ్డితనం ఎలాగో కలుగజేస్తాడో అదేవిధంగా విశ్వాసులను ఒక ముసుగుతో కప్పేసి ఉంటాడు. జ్ఞాపకం రానీయుడు. ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉండాలా, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా, ఏకోజామున ప్రార్థనకి వెళ్ళాలా అనేటటువంటిది జ్ఞాపకము లేకుండా వాడు చేస్తాడనమాట. అంత డేంజరస్ ఫెలో వాడు. హలో,
అంత ప్రమాదకరమైన వ్యక్తి. మనమైతే ఏమంటామంటే ఏమి వాడికి తెలియదా, దానికి తెలియదా, మళ్ళీ చెప్పాలా ప్రత్యేకంగాని. అలాగైతే అసలు బైబిల్ గురించి ఇంత అనేక సార్లు దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక విరోధి అయినటువంటి ఆత్మ మనకు విరోధమైన శక్తి ఒకటి పనిచేస్తుంది కాబట్టి మనము ఒకరినొకరు చెప్పండి చెప్పాలా, పురి కొలుపుకోవాలా, రేపుకోవాలా, రండి బయలుదేరండి, టైం అవుతుంది, గుడికి పోతాం, ఈరోజు ఆదివారం, ఇంకా సంకలో కుండ పెట్టుకొని ఉన్నావేమిటి, హల్లెలూయా, వేకోజాము లేచి రెడీ కాలేదా, ఎందుకు ఆలస్యం చేశావు అని చెప్పి ఒకరినొకరు త్వరగా పోదాం అని చెప్పి పురి కొలుపుకొని రావాలి. పేతురు పత్రిక 2వ పత్రికలో మనం చూస్తే పేతురు అలాగా రేపుట న్యాయమని ఆయన తలుస్తున్నట్టు అక్కడ రాశారు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనము ఒకసారి చూద్దాం. 12వ వచనం నుండి, మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూసారా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నారో? హలో, వింటున్నారా? వినబడుతుందా? బైబిల్ కూడా చూడండి, 12వ వచనం మళ్ళీ చదువుతా. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను. మీరు స్థిరపడి ఉన్నను. చూసారా? స్థిరపడి ఉన్న వాళ్ళకు జ్ఞాపకం చేసేది ఏంటి? మళ్ళీ బాగుండే వాళ్లకు జ్ఞాపకం చేసేది ఏమిటి? స్థిరపడి ఉన్నను జ్ఞాపకం చేయడము మంచిదంట. హల్లెలూయా. మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూసారా? మనం స్థిరులమును కదలని వారమైనప్పటికీ, మనం ఎంతో విశ్వాసములో బాగా ఉన్నప్పటికీ, దేవుని చిత్త ప్రకారం బాగా ఉన్నప్పటికీ, పేతురు గారు ఏమంటున్నారంటే ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుట మంచిది. హల్లెలూయా. దానికి నేను సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆలోచించాలా, బాగున్నారు కదా అని చెప్పి మనం ఏంది వాళ్ళకి చెప్పేది అనుకోకూడదు. అలాగనుకోండి పేతురు ఈ పత్రికలు ఈ మాట రాయాల్సిన అక్కర్లేదు. తర్వాత, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చప్పలు కొట్టి దేవుని మహింపొద్దాం. ఇప్పుడు పేతురుకి మరణకాలం సమీపించిందన్నమాట. గుడారం అంటే దేహం, గుడారం అంటే ఆయన శరీరం. ఆయన శరీరములో నుండి ఆయన వేరుపడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని ఆయనకి తెలిసింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళక ముందు, హల్లెలూయా, ఈ గుడారము నుంచి నేను వెళ్ళిపోకముందు, హల్లెలూయా, ఈ సంగతులన్నిటిని గూర్చి, రక్షణ సంగతి, హల్లెలూయా, సంఘము సంగతి, సంఘము ఎత్తబడే సంగతి, హల్లెలూయా, ప్రభు తిరిగొచ్చే సంగతి, ఈ సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని నేను పురికొల్పుట లేక రేపుట న్యాయమని నేను తలస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరలా చూడండి, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం చెప్పలేం కదా. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరము చనిపోతుంది. ఏదైనా ఎవరినైనా బాగు చేయాలన్నా, రేపాలన్నా, పురికొల్పాలన్నా, దేవుని సన్నిధికి నడిపించాలన్నా ఈ దేహంతో ఉంటేనే కదా జరిగేది. చనిపోయిన తర్వాత ఎవరు ఏమి సేవ చేసేదానికి కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము నేను రేపుట
న్యాయం అని తలుస్తున్నాడంటే. హల్లెలూయా. కాబట్టి ఏంది వాళ్ళకి చెప్పేది, వాళ్ళకి తెలియదా అని మనము అనే మాట అది మనది కాదు, అది సైతాన్ మాట అన్నమాట. వాడికి ఇష్టం లే మనం ఒకరినొకరు పురుకొల్పుకొని అందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే వాడు ఒక్క క్షణము కూడా ఉండలేక పారిపోవలసి వస్తుందని మనలందరినీ సమకూడనివ్వడు వాడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎందుకో వాళ్ళకి చెప్పాల్సిన అక్కర్లేదు. వస్తారులేవు, నువ్వు మీరు పోండి అని చెప్తాడనమాట. జాగ్రత్త. హలో, వింటున్నారా? ఇంట్లో వాళ్ళని కూడా పురుకొల్పుకోవాలా, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాడు చాలా విరోధి. అలా ఒకరినొకరు పురుకొల్పుకొనివ్వడు, అందరం కలిసి రానివ్వడు వాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాయడం జరిగింది. 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అక్కడ 2 అని అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడిందో చూడండి. రేపవలనని. మూల భాషలో ఏముంది? రేపవలనని. హల్లెలూయా. ఒకరినొకడు రేపాలంట. మన జీవితాల్లో మనం రక్షించబడక ముందు జగడాలకి రేపేవాళ్ళం, కొట్లాట్లకు పోట్లాట్లకు రేపేవాళ్ళం కదా. ఒకరినొకరు పురికొల్పుకొని ఒకరొకరు చెప్పుకొని సినిమాలకు వెళ్ళేవాళ్ళం, భయంకరమైన షికార్లకు వెళ్ళేవాళ్ళం, భయంకరమైన అడ్డదారుల్లోకి వెళ్ళి అడ్డమైన పనులు చేసేదానికి ఒకరినొకరు రేపుకొని పురికొల్పుకొని ఒకరొకరు చెప్పుకొని పోయి భ్రష్టులై నాశనం అయిపోయినటువంటి వాళ్ళం మనమంతా. అలాంటి మనలను వెతికి రక్షించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షించబడిన తరువాత ఇంకెన్నటికీ ఆ పాత గత జీవితంలోనికి పోకుండా వెళ్లకుండా ఇక దేవుని యొక్క సన్నిధికి అందరినీ ఒకరినొకరు పురికొల్పాల. హల్లెలూయా. ఒకరొకరు ఒక్కొక్కసారి ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే బలహీనపరిచేస్తాడు. ఆదివారం అయితే ఎక్కడ లేని బలహీనత వచ్చేస్తుంది, శుక్రవారం అంటే ఎక్కడ లేని బలహీనత వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు నా శరీరం చాలా బలహీనంగా ఉంది, రాలేను అక్క, రాలేనన్నా, మీరు పోండి. ఇవన్నీ వాడు చేసే పని. ఎందుకంటే మనలందరినీ దేవుని సన్నిధికి రానివ్వకూడదు. వాడు కుట్రది. దేవుని సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషాన్ని మనము అనుభవించకూడదు. దేవుని సన్నిధిలో దొరికే ఆరోగ్యాన్ని, స్వస్థతను, క్షేమాన్ని, సుఖాన్ని, విడుదలని మనం పొందుకోకూడదు. మనము మన బాధల్లో, వ్యాధుల్లో, బంధకాల్లో, శ్రమల్లో, శోధనల్లో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనం నశించిపోవాలని వాడు కుట్ర అన్నమాట. అందుకనే దేవుని సన్నిధిలో దొరికేటటువంటి సకలమైన సంపూర్ణ సంతోషము, సకలమైనటువంటి విమోచన, విడుదల, అనగా సంపూర్ణ విమోచన, విడుదల మనకు కావలసినవన్నీ దొరికేటటువంటి ఆయన సన్నిధికి రానివ్వకుండా వాడు చేస్తాడు. సమృద్ధి, సంతృప్తి పొందుకోనియకుండా చేస్తాడనమాట. ఎక్కడ లేని నీరసం తెచ్చిపెడతాడు. అప్పుడే ఇంట్లో గందరగోళం చెలరేగుతుంది. అందరూ అరుచుకొని అలసిపోయి ఇంకా గుడి టైం అయిపోయి ఇప్పుడేం పోతాములని చెప్పి ఇంకా కూర్చుంటారు అన్నమాట. ఇవన్నీ వాడు చేసే కుట్ర. అందుకని చాలా వివేకంగా ఉండి ముందు రోజు నుంచే చాలా జాగ్రత్తగా ఒకరినొకరు చెప్పుకొని రేపు ఆదివారం ఆరాధనకి మన కుటుంబస్తులం అందరం వెళ్ళాలి. తప్పకుండా సకాలానికి లేయండి, సకాలానికి సిద్ధపడండి. అలాగే శుక్రవారం ఈరోజు మన ప్రతిష్ట ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉండడం చాలా మంచిది. మీరు ఆకలి అనుకుంటారు, మీరు ఉండండి. ఆకలి ఏమి ఇంకా వేయదు. ఉపవాసం అయిన తర్వాత మీకు మంచి ఆహారం చేసి పెడతాము, మీరు ఉపవాసం ఉండండి అని ఇలాగూ పురికొల్పుకోవాలి. ఇలాగూ ఒకరినొకరు చెప్పుకోవాలి. నాకు ఇలాగ నా శరీరం బలహీనంగా నేను ఎక్కడ ఉపవాసం ఉండేది అనేటటువంటి మాట వస్తుంది.
అప్పుడే మనం చెప్పుకొని బలపరుచుకోవాలా, ఒకరినొకరు పురికొల్పుకోవాలి ప్రియులరా. హల్లెలూయా. మరలా మన పాఠ్యభాగానికి వస్తాము, లోకా సువార్తలోకి. తర్వాత వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకొని వాళ్ళంట త్వరగా వెళ్ళారంట. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు చూడండి, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారంట? త్వరగా వెళ్ళారంట. ఎక్కడికి? యేసయ్యను శిశువును చూడ్డానికి త్వరగా వెళ్ళారంట. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. దేవుని సన్నిధికి మనము త్వరగా రావాలా. చప్పలు కొడి దేవుని మహిమపడదు. త్వరగా రావాలి. చూడండి, మనము ప్రతిదానికి త్వరగా వెళ్తామండి. దేవుని సన్నిధికి మాత్రం ఆలస్యంగా వస్తాం అంతే. ప్రతిదానికి త్వరగా వెళ్ళిపోతాం. దేనికైనా చూసుకోండి, స్కూల్కి పిల్లల్ని త్వరగా లేపి రెడీ చేస్తాం. అలాగనే ఏదన్నా ప్రయాణం ఉన్నప్పుడు ఆ యొక్క బస్సును క్యాచ్ చేయడానికో ట్రైన్ క్యాచ్ చేయడానికో బిఫోర్ హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందేమో, బస్సు వెళ్ళిపోతుందేమో, ట్రైన్ వెళ్ళిపోతుందేమోనని. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే ఇంకా గంటన్నర 2 గంటల ముందు బయలుదేరి వెళ్ళి చేరిపోతాం. ప్రతిదానికి ముందుగానే వెళ్తాం, కానీ చర్చికి మాత్రం ఆలస్యంగా వస్తాం. దీనికి కారణం కూడా సైతానే. ఏమంత ముందుగా వెళ్ళాల్సిన అక్కర్లేదులే, కానీ పాటలంతా అయిపోయిన తర్వాత పాస్టర్ వచ్చిన తర్వాత పోదాంలే. ఇప్పుడు పోయి ఏం చేస్తావు? అంతసేపు ఎక్కడ కూర్చుంటావు? నువ్వు కూర్చోలేని దానివి, నీకు నడుములు నొప్పి, కాళ్ళు నొప్పి, ఆడ పోయిన తర్వాత నువ్వు తూగుతా ఉంటావు. వాడు చెప్తాడు తూగుతుంటావని. ఇంకా వాడు తూగుతున్నావు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే, నువ్వు నిజంగా ఒకవేళ గుడికి వచ్చేస్తే నీకు తూగు పెడతాడు. పెట్టి మాట్లాడి, నేను చెప్పలేదు నీకు తూగు వస్తుందని. వాడు తూగేటట్టు చేసి మళ్ళీ నేను చెప్పాను కదా నీకు తూగు వస్తుందని అని చెప్తాడనమాట. వాడంత మోసగాడు. వాడి తంత్రాలను ఛేదించాలి, గమనించాలి జాగ్రత్తగా. అందుకనే వాడికి తావివ్వకుండా, నిర్లక్ష్యం చేయకుండా త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రాగలగాల. దేవుని సన్నిధిలోనే మనకు సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతులు నిత్య సుఖాలు, సమృద్ధి, సంతృప్తి, జీవజల ఊటలు సమస్తము దేవుని సన్నిధిలోనే. ఆరోగ్యము, బంధ విముక్తులం, సాతానంధకార చీకటి శక్తుల బంధకాల నుంచి విడుదల, సకల బంధకాల నుంచి విడుదల దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. సకల ఐశ్వర్య ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలోనే. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు ఉన్నాయి అని రాయబడిన సమస్తం మనకు దేవుని సన్నిధిలోనే దొరికేది. హల్లెలూయా. నేను చెప్పాను ఇందాకనే, ఇవన్నీ పొందుకోవడం వాడికి సస్యమిర ఇష్టం లేదు మనకు. అందుకనే వాడు అవసరం లేలే, పోతాం, నిదానంగా పోతాంలే, ఏం పర్వాలేదు. ఇంకా ఒకటి చెప్తాడు, ఒకేసారి తినేసిపోతే వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టినా వస్తాం, తినేసిపో అంటాడు. ఏంది? భోజనం తినేసిపో అంటాడు. ఎవరు కూడా ఆకలితో వచ్చి వాక్యం వినడానికి శ్రద్ధ చూపరండి. ఎవరో కొద్ది మంది మాత్రమే వాక్యం మీద ఆకలితో శరీర ఆకలిని చంపుకొని వస్తారు. ఉపవాస ప్రార్థన కూడా శరీర ఆకలిని చంపుకొని దేవుని యొక్క వాక్య ఆహారం కోసం దేవుని సన్నిధికి వచ్చేదే ఉపవాస ప్రార్థన. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఎంత తొందరగా వస్తున్నామా లేదా అని. ఇంతకీ దీనికి ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే, మనం దావీదు జీవిత చరిత్ర ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే 34వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చప్పలు కొట్టాలి మరి. హల్లెలూయా. దావీదుకు మనకు తేడా అంటే, నిర్లక్ష్యంగా ఉండే వాళ్లకు, ఉత్సాహంగా దేవుని సన్నిధికి వెళ్ళే దావీదుకు మధ్య తేడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలా ఆలస్యంగా నిర్లక్ష్యంగా పోతాములే అని చెప్పి అన్నీ చక్క చేసుకొని సాగదీసి నిదానంగా వచ్చే వాళ్ళకి
వేకువనే దేవుని సన్నిధికి పరిగెత్తే దావీదుకి తేడా జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. దావీదు అలాగ పరిగెత్తడానికి కారణం ఏమిటంటే యెహోవాను రుచి చూచి తెలుసుకున్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడంట. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని తెలుసుకున్నాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దావీదుకు అర్థమైపోయింది, దేవుని సన్నిధి లేకపోతే నాకు ధన్యత లేదు, దేవుని సన్నిధి లేకపోతే నాకు బలం లేదు, దేవుని సన్నిధి లేకపోతే నాకు ప్రభావం లేదు, దేవుని సన్నిధి లేకపోతే నాకు జయము లేదు, దేవుని సన్నిధి లేకపోతే నేను దేవుని రాజ్యాన్ని పరిపాలించలేను. అర్థమైపోయింది ఆయనకి. నా జీవితంలో ఏదైనా ఉత్తమమైనది ఉన్నతమైనది అంటూ ఏదన్నా ఉంటే నా దేవుడైన యెహోవా తప్ప ఇంకా ఏది కూడా నాకు లేదు అని గ్రహించగలిగాడు. అలాగ నువ్వు గ్రహించగలిగితే హల్లెలూయా, నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో గ్రహించగలిగితే నా ప్రభువైన యేసయ్య తప్ప నా జీవితంలో ఇంకొక వ్యక్తి ఎవరు పైగా లేరు. హల్లెలూయా. నా ఔన్నత్యము నా ప్రభువే. హల్లెలూయా. నా గొప్పతనము నా ప్రభువే, నా రక్షణ నా ప్రభువే, నా ఆస్తి నా ప్రభువే, నా సొత్తు నా స్వాస్థ్యం నా ప్రభువే, నేను కలిగి ఉన్న వాటన్నిటికీ కారణం నా ప్రభువే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దావీదు రాజు బాగా గ్రహించాడు కాబట్టి, దేవుని మనస్సు ఎరిగాడు కాబట్టి అతను దేవుని సన్నిధికి పరిగెత్తాడు. హల్లెలూయా. అందుకనే చివరకు దేవుడు ఆయన గురించి సాక్ష్యం అని చెప్పాడంటే, నా హృదయానుసారుడైన మనుషుడు. పరిశుద్ధులైన లోకా రాశారు, నా మనసానుసారుడైన వ్యక్తి అని దేవుడు చెప్పినట్టుగా లోకా గారు అపోస్తలుల కార్యాల గ్రంథంలో రాస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. అర్థమైందా? నీవంత నిర్లక్ష్యంగా రావడానికి, అంత ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే నీవు అసలు ఆయనను రుచి ఎరగలేదు. ఆయన రుచి ఎరగలేదు. ఎన్నో హోటల్స్ ఉన్నాయి లోకంలో. అన్ని హోటల్స్ టేస్ట్ చూస్తూ ఉంటారు. ఏదైనా అకేషనల్గా పోవాలంటే పలాని హోటల్కి వెళ్దాము, ఎందుకంటే ఆ హోటల్లో ఆ భోజనం చాలా రుచిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. హలో, దేవుడు ఒకసారి హెచ్కెల్ భక్తుని పిలిచి నీవు కనబడుతున్నది ఏందని అడిగాడు. ఒక పుస్తకం అని చెప్పాడు. ఆ పుస్తకాన్ని తిని కడుపు నింపుకో అన్నాడు. నోరు తెరిచాడు, దేవుడే తినిపించాడంట. హల్లెలూయా. హెచ్కెల్ గ్రంథంలో 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతాం. చదవండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించంటే తిని, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. చూసారా ఎలా ఉందంట? దేవుని వాక్యం తిన్నాడంట, అది తేనె వలె మధురముగా ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దావీదు రాజు కూడా రాశాడు 19వ కీర్తనలో, బంగారం కంటే విస్తారమైన మేలిమి, బంగారం కంటే తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉందంట. హల్లెలూయా. చూడండి 9వ వచనం నుంచి, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చెప్పండి, గొప్ప. మరి నిజంగా నీకు గొప్ప లాభం దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించడం ద్వారా, ఆయన వాక్యాన్ని తిని భుజించడం ద్వారా నాకు కలుగుతుందని అంటే, నీవు అలాంటి రుచి ఎరిగిన దానివి, రుచి ఎరిగిన వాడివైతే నీవు ఇంట్లో అంత నిర్లక్ష్యంగా ఆలస్యంగా ఉండవు. వాక్యం చెప్పేటప్పుడు లేచి వెళ్ళిపోవు. హలో,
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటావు. ఎందుకంటే ఆ వాక్యాన్ని తినడం ద్వారా, ఆ వాక్యాన్ని గైకొనడం ద్వారా, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుట ద్వారా నీ జీవితంలో గొప్ప లాభం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అనేక మంది గుడికి వచ్చి గొప్ప లాభం పొందకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యాన్ని తినకపోవడమే, దేవుని వాక్యాన్ని గైకొనకపోవడమే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడమేనని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దావీదు అంత ఆసక్తితో వేకువనే పరిగెత్తాడంటే కారణం ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. 63వ కీర్తన అదే. దావీదు రాజు ఎలా వేకువనే దేవుని ఎత్తికాడు అక్కడ రాయబడింది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎలాగా వేకువనే ఇలాగా వెతకడానికి కారణం ఏమిటి ప్రియులరా? ఆ రుచి అతను ఎరిగాడు. ఆమేన్. హల్లెలూయా. నిజముగా దావీదు రాజు తను వెళ్ళిన ప్రతి చోట యుద్ధములో ఘనమైన విజయాన్ని పొందాడంటే, అతడు లోకంలో ఘనులైన వారికి కలిగే గొప్ప పేరు దేవుడు అతను కలిగజేశాడంటే అతడు వేకువనే దేవుని వెతకడమే. హల్లెలూయా. ఆయన బలాన్ని వెతికాడు, ఆయన ప్రభావాన్ని వెతికాడు. యుద్ధములో దేవుని బలము, దేవుని ప్రభావాన్ని కనుపరిచాడు. హల్లెలూయా. సౌలు రాజు 1000 మంది అయితే దావీదు 10,000 మంది శత్రువులను జయించారని చెప్పి ఇశ్రాయేలు కుమార్తెలు పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచారు పిల్లరా. హల్లెలూయా. సౌలుని దావీదును ఘనపరిచారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. చూసారా? మీకు అర్థమైందా? వేకువనే దేవుని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క దినమంతా తను జయం పొందాలా. హల్లెలూయా. ఆ దినమంతా బలంగా ఉండాలా. హల్లెలూయా. ఆ దినమంతా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాల. తను చేయాల్సినటువంటి ధర్మములన్నీ అన్ని చక్కగా చేయాలి. తను చెప్పాల్సినటువంటి సంగతులు, ఉపదేశించాల్సిన విషయాలు అన్నిట్లో ఏ లోపము లేకుండా తన యొక్క బాధ్యతలన్నీ ఆ రోజు నెరవేర్చడానికి అవసరమైన బలము, శక్తి, జ్ఞానము సమస్తాన్ని వేకువనే పొందుకునేవాడని దీని యొక్క అర్థం ప్రియులరా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. ప్రైజ్ గాడ్. మన చర్చిలో ఏకోజామున 5 నుంచి 6 వరకు ప్రార్థన జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు, అవకాశం లేని వాళ్ళ ఇండ్ల దగ్గర ఏకోజామున లేచి ప్రార్థన చేస్తున్నారు. మంచిది. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళు రండి, అవకాశం లేని వాళ్ళు ఇండ్లలోనైనా సరే రాత్రి 12 దాటిన తర్వాత ఉదయం లెక్క. హల్లెలూయా. రాత్రి 12 దాటిన తర్వాత నీకు దేవుడు ఏ సమయంలో నీకు మెలకువ వస్తుందో, ఏ సమయాన్ని నీకు అలవాటుగా వాడుకగా నీకు దేవుడిచ్చాడో ఆ సమయంలో లేచి ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. హల్లెలూయా. అందరూ నిద్రపోతా ఉంటే వాళ్ళ నిద్రకు ఇబ్బంది లేని చోటుకు లేచిరా, హాల్లో కూర్చొని స్తుతించు, పాడు, ఆరాధించు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. హల్లెలూయా. ఒకవేళ మౌనంగా స్తుతిస్తూ, మౌనంగా కీర్తిస్తూ, మౌనంగా ఆరాధిస్తూ, మౌనంగా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయి. రెండూ ఒకటే. యెహోవా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట, దేవునికి స్తుతి చెల్లించుట అని రాయబడింది. హల్లెలూయా. గొంతెత్తి బిగ్గరగా దేవుని స్తుతించిన ఒకటే, మౌనంగా దేవుణ్ణి స్తుతించిన ఒకటే. రెండు ఒకటే ప్రియులరా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. ఆమేన్. హల్లెలూయా. 42వ కీర్తన 1, 2, 3 వచనాలు ఒకసారి చదువుతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. చూశారా ప్రియులరా? ఇది కోరహ్ కుమార్ రచించిన దైవ ధ్యానమే. కానీ చాలా మంది మన బైబిల్ పండితులు చెప్పింది ఏమిటంటే దావీదు రాజు రాసి వాళ్ళ దగ్గర పాడించాడని చెప్తారు. చప్పలు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కోరహ్ కుమారులకి అలాంటి అనుభవం లేదు, దావీదుకి అలాంటి అనుభవం ఉంది. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. కాబట్టి దావీదు యొక్క సొంత అనుభవాలను ఈ పాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర, కోరహ్ కుమారుల దగ్గర కొన్ని, ఆసాపు దగ్గర కొన్ని పాడించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎంత ఆశ ఉందో చూడండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో. హల్లెలూయా.
చూసారా? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ నక్కి కూర్చుంటారు. పాస్టర్ చూస్తున్నాడు, పాస్టర్ అడుగుతాడేమని. నేను చూసేది, నేను అడిగేది ఏమిటి? ప్రతిదీ పరిశీలిస్తున్నది దేవుడు, అందరిని చూస్తున్నది దేవుడు, ఒక్కొక్కరు ఆశ, ఒక్కొక్కరు ఆసక్తిని చూస్తున్నది దేవుడు, హృదయాంతరింద్రియములను చూస్తున్నది దేవుడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం ప్రియులారా. నువ్వు ఎక్కడ దాగినా, నువ్వేం చేస్తున్నా, నీ హృదయంలో ఏమున్నది చూసేది ఆయన. కాబట్టి నీకు ఎంత ఆసక్తి ఉందో, ఎంత ఆశ ఉందో, దేవుని సన్నిధికి రావాలనేటటువంటి తృష్ణ ఎంత ఉందో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడుతున్నావో లేదో అని తెలిసేది దేవునికి నీలో ఉందో లేదో. కానీ ఒక్కసారి పరిశీలించుకో ఈ రాత్రి ప్రియులరా. హల్లెలూయా. గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అనుదినము దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంత ఎంత ధన్యతో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. పుస్తకం లేక నోట్బుక్ తెచ్చుకోండి, రాసుకోండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకండి ఈ ధన్యతలను పోగొట్టుకునేది? వీటికి ఏమైనా లక్షలు ఖర్చు పెట్టాలనా, లేకపోతే ఇంకేదైనా మనం శ్రమదానం చేయాలనా, లేకపోతే ఇంకేదైనా ఒళ్ళంతా కోసుకోవాలనా, లేకపోతే ఇంకేదైనా ఒక కఠినమైనటువంటి నిలువు దోపిడీ ఇవ్వాలనా, లేకపోతే మెట్ల మీద దుల్లాడాలనా, లేకపోతే ఇంకేదైనా చేయాలనా? అనవసరమైనటువంటి ప్రియులారా, ఈ ఏమీ ఖర్చు చేసేది లేదు. దేవుని యొక్క సన్నిధిలో అనుదినము గడిపేదే. హల్లెలూయా. అనుదినము దేవుని గడప యొద్ద, దేవుని ద్వారబంధము యొద్ద కాచుకొని ఆయన యొక్క ఉపదేశము వినేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనుదినము దేవుని యొక్క ద్వారబంధము యొద్ద, గడప యొద్ద కనిపెట్టుకోవాలి. ద్వారబంధము యొద్ద, గడప యొద్ద ఎప్పుడు కనిపెడతామండి? ఎవరైనా ఒక నాయకుడిని కలవడానికి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద మనిషిని కలవడానికి, లేక ఒక మంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు గడప దగ్గర అంటే ఏ టైంలో పోయినట్టు దానికి అర్థము? ఆయన లేచి ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే, ఏంటి, బయటికి గడప యొద్ద, ద్వారబంధం యొద్ద కాచుకో ఉన్నారంటే ఆయన బయటికి వెళ్ళి ఆయన పనుల్లోకి ఆయన వెళ్ళక ముందే, గడప దాటక ముందే ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్న వారితో మాట్లాడేసి ఆయన పోయేటటువంటి ఏర్పాటు అది చూపిస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గడప యొద్ద, ద్వారబంధం యొద్ద కాచుకోవడం అంటే ఏమిటంటే, మనము ఉదయముననే, వేకుననే ఆయన సన్నిధిలో కనిపెట్టడం అని దాని యొక్క అర్థము. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆయన ఉదయాన్న లేచి ఇంకా చాలా చీకటి ఉండంగానే ఆయన ఏకాంతంగా ఆయన పర్వత అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. 35వ వచనము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనకు అన్ని అనుకూలతలు ఉన్నా కూడా మనం ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం. అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒక్కడే ఏకాంతంగా ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా. హల్లెలూయా. కొంచెం కష్టమైతే వెళ్ళలేకపోతున్నాం. వాహనాలు ఏర్పాటు చేస్తేనే కొందరు రాగలుగుతున్నారు, పోగలుగుతున్నారు దేవుని సన్నిధికి ప్రియులరా. కానీ ఆ రోజుల్లో కాలినడకన ఆయా ప్రాంతాలలో, లోయల్లో, కొండల్లో, గుట్టల్లో, అరణ్యాల్లో సంచారం చేశాడు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. మానవ శరీరం ధరించినటువంటి దేవుడు ఆయన నడిచి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి రక్షించిన దానిని వెతికి రక్షించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను ఎంతో సుఖమరిగిపోయామంటాను. అనేక వాహనాలు ఏర్పాటు చేస్తేనే వెళ్ళగలుగుతున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏదైనా వాహనం ఏర్పాటు చేస్తేనే మేము వస్తాం డాడీ, మేము వస్తాం మమ్మీ అనే స్థితికి దిగజారిపోయింది ఈ యొక్క క్రైస్తవ లోకం ప్రియులారా.
కనీసం కొంచెం కూడా శ్రమపడడం లేదు. అలాగనే సువార్తకు అనేక మాధ్యమాలు ఎదుగుతున్నారు తప్ప నడిచి వెళ్ళి సువార్త ప్రకటించేదానికి, గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేదానికి ఏమాత్రం కూడా ముందుకు రాలేకపోతా ఉన్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేస్తే తప్ప, వాహనాలు ఏర్పాటు చేస్తే తప్ప, అన్ని ఏర్పాట్లు చేస్తే తప్ప, చేతి ఖర్చులు ఇస్తే తప్ప సువార్తకు వెళ్ళలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉంది ఈనాటి క్రైస్తవ లోకం కొంతమంది. కానీ కొంతమంది మాత్రం త్యాగం చేసుకొని దేవుడు సెలవిచ్చిన ప్రకారము నువ్వు వెళ్ళేటప్పుడు ఒక జాలినైనను చెప్పులైనను తీసుకొని వెళ్ళొద్దు అని సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు అన్ని ప్రొవైడ్ చేస్తాడని అర్థం. చెప్పులు లేకుండా పోతే చెప్పులు వస్తాయి, అక్కడ బట్టలు లేకుండా పోతే బట్టలు వస్తాయి. సువార్థికుడు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రేరేపించి అన్నీ చూసుకుంటాడు దేవుడు. చెప్పులు కూడా దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి పెందల కన్నే లేచాడు. ఇంకా చాలా చీకటి ఉంది. అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అలాంటి అనుభవాలు మన జీవితాలు మనకు కావాలి. నా వ్యక్తిగత సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. నేను కూడా అలాగున్నా మా మిద్ది మీద మా కైలాస వారి వీధిలో మా మిద్ది మీద ఒక చిన్న గది ఉండేది. నాకు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా ఫాదరు నేను కలిసి ఒక బేల్దారిని పెట్టుకొని కట్టుకున్నాం దాన్ని. అక్కడ నేను ఒక్కడనే వెళ్ళి నా మోకాళ్ళ ప్రార్థన జీవితం అంతా అక్కడే సాగింది. నా బైబిల్ మెడిటేషన్ అంతా అక్కడే సాగింది. హల్లెలూయా. నేను పాస్టర్ కాకముందే నేను చదువుకునే రోజుల్లోనే ఈ దేవుని యొక్క వాక్యంలో నేను ఎదగడానికి, అనేక దర్శనాలు పొందుకోవడానికి దేవుడు నాకు కృపించాడు. నిలువు మోకాళ్ళ మీద గంట సేపు స్తుతించి ప్రార్థన చేసే అనుభవాన్ని, తర్వాత నేల మీద సాగిలపడి కనిపెట్టే అనుభవాన్ని నాకు దేవుడు ప్రసాదించాడు. పిల్లరా, ఈ అనుభవాలన్నీ నాకు ఎంతగానో ఈ సమయంలో నేను ఆ స్థితిలోకి వెళ్ళలేకపోయినా నాకు ఉపయోగపడుతున్నాయని మాత్రం మీకు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకని మీ మోకాలు వంగేటప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయండి. మీరు సాగిలపడి ప్రార్థన చేయగలిగేటప్పుడే నేల మీద సాగిలపడండి. హల్లెలూయా. కొండలకు ఎక్కండి, గుట్టలకు ఎక్కండి, అరణ్యాలకు వెళ్ళండి, నశించిన ఆత్మలు ఎతకండి, సువార్త ప్రకటించి అనేకులను ప్రభు కోసం సంపాదించండి, ప్రభువుని సంతోషపెట్టండి, పరలోకాన్ని సంతోషపెట్టండి. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. మొన్న క్రిస్మస్ వాచ్ నైట్ సర్వీస్లో, క్రిస్మస్ ఆరాధనలో నేను జ్ఞాపకం చేశాను. ఇవన్నీ మనం చేసుకున్నామని మన సంతోషం కోసమే. కానీ పరలోకాన్ని సంతోషపెట్టేది ఒక్కటే. ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందిన పరలోకం సంతోషపడుతుంది. నిన్ను బట్టి, నీ ఒక పాపిని రక్షిస్తే నిన్ను బట్టి, నువ్వు రక్షించిన పాపిని బట్టి పరలోకము సంతోషిస్తుంది. కీర్తన 3వ కీర్తనలో 5వ కీర్తనలో ఒక 2 విషయాలు చెప్పి తర్వాత ఆ పాయింట్కి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎందుకు ఏకజాన్ ప్రార్థన గురించి, అర్లీ మార్నింగ్ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడంటే అది అవసరం. హల్లెలూయా. అది లేకపోతే నీ జీవితంలో ప్రతిరోజు నీవు నిద్రావస్థలోనే ఉంటావు. హల్లెలూయా. దేవుని పరిచర్య నువ్వు చేయలేవు, నీ ఇంటి పనులు నువ్వు చేసుకోలేవు. 5వ అధ్యాయము 2వ వచనం నుంచి, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఎందును. హల్లెలూయా. ఉదయం అంటే ఇక్కడ ఉదయం 6 గంటలని కాదు, రాత్రి 12 దాటిన తర్వాత. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. రాత్రి 12 దాటిన తర్వాత దావీదు రాజు లేస్తున్నాడంట. ఆయన సితారాన్ని మేల్కొల్పుతున్నాడంట. ఆయన దేవుని స్తుతిస్తున్నాడంట, ఆయన ఆరాధిస్తున్నాడంట, ప్రార్థనలు యాచన విజ్ఞాపన చేస్తున్నాడు. అంతా ముగించి ఆయన సన్నిధిలో కనిపెడతా ఉన్నాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. మొన్న ఒక మిషనరీ వచ్చాడు కదా మన మధ్యకు. ఆయన చెప్పాడు, మీకు ఎంతమంది విని జ్ఞాపకం పెట్టుకోవడం నాకు తెలియదు. చాలా మంది స్తుతించేసి గబగబ స్తుతించేసి గబగబ ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. దేవుడికి వాళ్ళకు ఉత్తరం ఇచ్చే సమయంలో వారు వెళ్ళిపోతారు. అరే నేను వీళ్ళకి జవాబు ఇవ్వాలనుకున్నాను, వీళ్ళు లేచి వెళ్ళిపోయారే అనుకుంటాడంట అని ఆ మిషనరీ కూడా జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తూ ఆ తర్వాత మౌనంగా కనిపెట్టాలి. ఆ తర్వాత దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ఆ తర్వాత బైబిల్ చదవాలి. బైబిల్ చదివేటప్పుడు వాక్యం మూలంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అవి లేకుండా మనం లేచితే మనకేం ప్రయోజనము ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆయన చేశాడు. ఆ విధంగా ఇప్పుడు ఎవరైతే చేస్తారో వారి కొరకు దేవుడు ఒక మార్గాన్ని స్పష్టంగా కనుపరుస్తాడంట. 8వ వచనం చూడండి. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. హల్లెలూయా. ప్రియులారా, ప్రతిరోజు వేకువన ఆయన సన్నిధిలో, ఆయన గడప యొద్ద, ఆయన ద్వారబంధము యొద్ద కాచుకొని ఆయన స్తుతించి, కీర్తించి, ఆరాధించి ఆయన కోసం కనిపెట్టుకునేటటువంటి వారికి ఆయన ఆ రోజు నడవవలసినటువంటి
మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. హల్లెలూయా. నీవు మార్గము తప్పి చెడిపోవు, నీవు సరైన త్రోవలో నడుస్తావు. దేవుడు అలాంటి మార్గాన్ని నీకు స్పష్టం చేస్తాడని ఇలా రాయబడింది. కాబట్టి ప్రియులారా, అలాగ మనం అనుదినము దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, ఆయన కొరకు ఎదురు చూడడం ద్వారా మనం నూతన బలం పొందుకుంటాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారని, అలయక పరిగెత్తుతారని, సొమ్మసిల్లక నడిచెదరని అక్కడ రాయబడింది. హల్లెలూయా. అవునండి, అవునండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి నూతన బలము పొందుతారు. హల్లెలూయా. చివరి వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము చివరి వచనంలో అది ఉంది కదా. హల్లెలూయా. ఇంతకుముందు మనకు దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, మనం బాగా ధ్యానించాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. ఎవరండి ఈ బలం ఇచ్చేది? అనుదినము నూతన బలం ఇచ్చే దేవుని సన్నిధి కాక ఇంకెవరిని ఎతుకుతావు నువ్వు? ఏ డాక్టర్ని ఎతుకుతావు? ఏ వైద్యుడిని ఎతుకుతావు? ఏ భూత వైద్యుడిని ఎతుకుతావు? ఉదయం లేచి ఎక్కడికి పోతే నీకు బలం వస్తుందని ఎక్కడెక్కడో ఈ లోకంలో దొరకని దానికోసం, దొరకని మనుషుల దగ్గర, దొరకని వైద్యుల దగ్గర, దొరకని భూత వైద్యుల దగ్గర కొండ గుట్ట అంటూ తిరుగుతూ ఉంటావా? నీకు బలము దొరికేది అనుదినము నూతన బలం, నూతన ఆరోగ్యం దొరికే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టు. హల్లెలూయా. నీవు ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటే నీతి సూర్యుడు నీ మీద ప్రకాశిస్తాడంట. హల్లెలూయా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము, అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయను, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేయుదురు. హల్లెలూయా. అనుదినము క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయాలంటే, పక్షిరాజు వల్ల రెక్కలు పైకి ఎగరాలంటే, హల్లెలూయా, అలయక పరిగెత్తాలంటే, సమస్యలకు నడవాలంటే యెహోవా కొరకు ఉదయాన్నే వేకువనే కనిపెట్టాలి. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహింపడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినట్టుగా నీతి సూర్యుడైన క్రీస్తు నీ మీద నా మీద ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు. హల్లెలూయా. అలాగ ప్రకాశించి ఏం చేస్తాడు? పగటి వేళ కృప కలుగును ఆజ్ఞాపిస్తాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. 42వ కీర్తనలో ఆయన ఉదయాన్నే పగటి వేళ అనగా నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన కృప కలుగా ఆజ్ఞాపిస్తాడంట. 42వ కీర్తన ఒకసారి 8వ వచనాన్ని చదువుదాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. చప్పలు కొట్టి దేవుని మహింపడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో త్వరగా వెళ్ళు. గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళారంట. ఇంకా కొన్ని అమూల్యమైన విషయాలు అందులో ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మీతో పంచుకుంటాను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. వాళ్ళు దూత చెప్పినట్టుగా ఆ శిశువుని చూడడానికి వెళ్ళారని, అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మంది వారు చెప్పిన సంగతులు విని ఆశ్చర్యపడ్డారని, తల్లి అయిన మరియ మాత్రము ఆ సంగతులు తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ హృదయంలో భద్రపరుచుకుందంట. ఆ 3 విషయాలు ఉన్నాయి. ఇంకా అవి తర్వాత మీకు ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఒక్కసారి మనం అందరూ లేచి నిలబడి ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్లీజ్ బి స్టాండ్ ప్లీజ్. హల్లెలూయా. అందరూ నిలబడండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. ఎవరో దగ్గర నీకు కావలసిన వర్తమానాన్ని ఎతుకుతున్నావా? ఎవరెవరి దగ్గర ఎతకబాక. నీవు ఏ సంఘానికి అప్పగించబడ్డావో, ఎవరు మీకు సంఘ కాపరో ఆ పాస్టర్ ద్వారా మీకు సమాచారం అందిస్తాడు దేవుడు. ప్రతి విషయానికి సమాచారం అందిస్తాడు, సువర్తమానం అందిస్తాడు, ఉపదేశం అందిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, గద్దించవచ్చు, గాయపరచచ్చు, మరలా బాగు చేయొచ్చు. అన్నీ దేవుడు చూసుకుంటాడు. సంఘ కాపరి ద్వారా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘ కాపరి, దేవుడు ఆ సంఘ కాపరి చేతికి అప్పగించినటువంటి వారు, ఆ సంఘ కాపరినే మీరు ఆశ్రయించాలి. అనగా సంఘ కాపరి ద్వారానే దేవుడు మాట్లాడతాడనేది 100కి 100 పాలు నేను నమ్మే సత్యం. మీకు అది నేను చెప్తున్నాను. హల్లెలూయా.
దేవుడు ఎవరినైతే అభిషేకించుకున్నాడో, ఎవరైతే అసిస్టెంట్ పాస్టర్స్గా సీనియర్ పాస్టర్స్గా సేవకులుగా మన సంఘాల్లో ఉన్నారో వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు అంతే. హల్లెలూయా. మనము స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మన అభిషేకం లాంటి అభిషేకం పొందిన వారిని మనం పిలిచినప్పుడు వారు మనతో మాట్లాడినప్పుడు మనకు మేలు జరుగుతుంది. అందుకని మనం ఎవరినంటే వాళ్ళని పిలవం. రెండవదిగా చూడండి, మనము ఒకరినొకరు పురికొల్పుకోవాలని తెలుసుకున్నాం. పురికొల్పుతున్నావా? నిరుత్సాహపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు ఏందో శ్రద్ధ కలిగి ఉన్నావా? లేకపోతే విడదీసేదానికి శ్రద్ధ కలిగి ఉన్నావా? ఒకరినొకరు పురికొల్పుకొని అందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించుట, ఒకరొకరు పురుకొల్పుకొని సత్కార్యములు చేయుట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుట, దేవుని చిత్తమును నెరవేరుస్తూ దేవుని రాకడకై సిద్ధపడుట ఎంతైనా మంచిది. ఒకరినొకరు పురుకొల్పుకోవడం. తర్వాత మనము త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళగలగాలి. వేకువనే దేవుని సన్నిధిలో గడపగలగాలి. వెతకాలి. ప్రియులారా, ఎలా ఉన్నా ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో నిర్లక్ష్య స్వభావాన్ని తీసేయి, అలక్ష్యాన్ని తీసేయి. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవా? అన్నిటికీ త్వరగా వెళ్తున్నావే, దేవుని సన్నిధికి త్వరగా రావడానికి ఏమి ఆటంకం? ఎందుకలా నిర్లక్ష్యం? సమస్తము దొరికే దేవుని సన్నిధికి ముందుగా వచ్చి ఆయన సన్నిధిలో దొరికే సమృద్ధిని, సంతృప్తిని పొందుకోవాల్సిన నీవు నేను ఎందుకు? ఈ గొప్ప ధన్యతను పొందుకోవాల్సిన నీవు నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నా? త్వరగా దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు? త్వరగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి దొరికే సంపూర్ణ సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారు? ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాలు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? బంగారం కంటే మేలు, బంగారం కంటే తేనె కంటే జుంటె తేనె, దానిల కంటే మధురమైన వాక్యాన్ని తిని గొప్ప లాభం ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఈ గొప్ప ధన్యత ఎందుకు పోగొట్టుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. దావీదు రాజు ఊరికే వెతికాడా? వేకువజామునే ఆయన జీవితంలో గొప్ప జయాలు పొందాడు. 84వ కీర్తనలు అయితే ఒక చక్కని మాట రాశారు కదా, భక్తిహీనులాతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే, ఆమేన్, గ్లోరీ. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే, గ్లోరీ. 1000 దినాల కంటే, గ్లోరీ. హోరీ రా బాబా 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 బాబా, హోరీ రా రా బాబా శక్కర బాబా బాబా. 1000 దినాల కంటే, ఆమేన్. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తలంచగా కనుక నైతిని
నీ సన్నిధిలో కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా. గొల్లల హృదయము పరుగు తీసింది. దేవుని దూత చెప్పినట్టుగా ఆ పశువుల తట్టులోని శిశువును చూడ్డానికి, ఆ రక్షకుడిని చూడ్డానికి. అలాగే ఈ కీర్తనకారుడు అంటున్నా, నా హృదయం ఎంతో ఆశపడుతుందయ్యా నిన్ను చూడాలని, నీ సన్నిధికి రావాలని. భక్తిహీనులతో గడిపితే నాకేం ప్రయోజనం ప్రభువా? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట, ఒకవేళ నీ ద్వారబంధము, గుడిలో నాకు స్థలము లేకపోయినా నీ ద్వారబంధము యొద్ద కాసంత చోటు దొరికినా కూడా చాలు, నాకు నేను ధన్యుణ్ణి అంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా ఈ సంవత్సరానికి లాస్ట్ ఫ్రైడే, ఈ సంవత్సరానికి చివరి శుక్రవారమున దేవుడు నీతో మాట్లాడాడు. ఒక నిర్ణయం తీసుకో. ఇది మొదలుకొని హల్లెలూయా దేవుని సన్నిధిలో త్వరగా వచ్చి ఉంటాను. నా దేవుడిని వేకువనే వెతుకుతాను, త్వరగా వెళుతాను దేవుని సన్నిధికి, నా కుటుంబముతో సహా వెళుతాను. ఒకరినొకరు పురుకొల్పుకొని తీసుకుపోతాను, అన్యులను కూడా పిలుచుకొని వస్తాను. ఒక తీర్మానంతో వెళ్తాం ప్రియులరా. అరణ్యమైనా, కొండలైనా, లోయలైనా సువార్త ప్రకటించడానికి వెళ్తాను. ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్తాను. ఆలోచించు. నా ప్రభువులాగా నేను జీవిస్తాను. ప్రార్థించుకుందాం పిల్లరా. విన్న వాక్యాన్ని బట్టి అలాగే తలలోంచి కళ్ళు మూసుకుండగా ఆ సందీప్ ప్రార్థన చేస్తాడు. విన్న వాక్యాన్ని బట్టి సందీప్. స్తోత్రం ప్రభువా. నాయన మహాకృప కలిగినటువంటి దేవ, ఈ రాత్రికాల సమయం ముందు నాయన మీ వాక్కులతో మాతో మాట్లాడు దానిని బట్టి వందనాలు. ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో ప్రభువా నాయన మా జీవితాన్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీ వాక్కులతో నాయన మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా నాయన. ఆయన గొర్రెల కాపరులు ప్రభువా, అలాగే జ్ఞానులు, గొల్లులు ప్రభువా, శుభవార్త వినిన తర్వాత ప్రభువా నాయన వాళ్ళు త్వరపడి మిమ్మల్ని చూడటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించటానికి నాయన ఏ విధంగా వెళ్ళారో నాయన మాకు మీరు నేర్పించారు. అదేవిధంగా ప్రభువా నాయన దావీదు రాజు నాయన మిమ్మల్ని వెతికినట్లుగా నాయన మీ సన్నిధిలో ఉండడానికి ఆశపడినట్లుగా ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతించటానికి ఆశపడినట్లుగా నాయన నిత్యం మిమ్మల్ని ఆరాధించటానికి నాయన ఉదయకాలమున నాయన మీకు నాయన తన కంఠస్వరాన్ని నాయన వినిపించటానికి నాయన తను ఆశపడినట్లుగా నాయన మేము కూడా మా విశ్వాస జీవితంలో ప్రభా మేము మీ కొరకు ఆశపడి మిమ్మల్ని వెతకటానికి, మీ సన్నిధిలో నిత్యము నాయన మిమ్మల్ని అనుదినము నాయన మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నాయన అటువంటి ధన్యతలుగా మేము ఉండడానికి మాకు నాయన కృప దయచి అడుగుతున్నాం నాయన. నాయన మీరు మాతో మాట్లాడతారని, మీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడతారని, అలాగే మాకు ఏర్పాటు చేసినటువంటి సంఘ కాపురుల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడతారని మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభా నాయన. ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభా నాయన మీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరించి నాయన మా విశ్వాస జీవితంలో మేము బలపరచబడడానికి నాయన మాకు ఇచ్చినటువంటి మరొక తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న కొద్ది మాటలు ప్రభా నాయన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం